ఏం లేదు శివ. శుభవాని అయ్యగారి షష్ఠి పూర్తి జరిగే వేళ నట్టింట్లో స్వామీజీ శవం తేలింది కదా, అపశకునమేమో అని. జరిగిన ప్రతిదీ శకునాలకు ముడిపెట్టకూడదు నైని. అలా అంటావేంటి శివ? శుభకార్యం జరిగే సమయంలో చావు సంభవిస్తే అశుభం జరిగినట్టే కదా. పుట్టినవాడు గిట్టక తప్పదని అందరికీ తెలిసిన గట్టి నిజం. ఆ స్వామీజీ ఆయుష్ తీరిపోయింది, అందుకే పోయారు. అది ప్రకృతి ధర్మం నైని. దానికి శకునాలను అంటగట్టి కొత్త సమస్యలు వస్తాయేమో అని ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అవును నైని. అమ్మగారు, మీరెప్పుడొచ్చారు? సర్వాంతర్యాములకు రావడం పోవడం ఉండదు నైని. వాళ్ళు ఎల్లవేళలా వారికి కావలసిన ప్రదేశాలలోనే ఉంటారు. నైని, స్వామీజీ మరణం దైవ నిర్ణయం. తప్పొప్పుల గురించి ఆలోచిస్తూ ఆరాలు తీయకు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. కానీ నన్నొక సందేహం బాగా వెంటాడుతోంది అమ్మగారు. ఏంటి నైని? అయ్యగారి శత్రు కంపెనీ వాళ్లే ఈ పని చేసుంటారా? వాళ్ళు నన్ను చంపాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో స్వామీజీ చనిపోయారా అని. లేదు నైని, ఎవరో ఎందుకో వేసిన ఉచ్చులో బలవ్వాల్సిన వాళ్ళు రక్షింపబడి అమాయకులు బలైపోయారు. నాకు అర్థం కాలేదమ్మగారు. అమ్మగారు, నైనికి అరటిపండు వల్చినట్టు చెప్పకపోతే ఏది అర్థం కాదు. కాస్త వివరంగా చెప్పండి. నువ్వు ఊరుకో శివ, ప్రతిదానికి పరిహాసం చేస్తావు. మీరు చెప్పండి అమ్మగారు. నిజానికి ఆ ఉచ్చులో బలవ్వాల్సింది స్వామీజీ కాదు, తిలోత్తమ. తిలోత్తమ అమ్మగారా? అవును నైని. కానీ తిలోత్తమ అమ్మగారిని చంపాల్సిన అవసరం ఆ యజ్ఞ అనే అమ్మాయికి ఏముంది? ఎవరు, ఏమిటి, ఎందుకు అనేది నీకు తెలియడానికి కాస్త సమయం పడుతుంది నైని. అంతవరకు జరిగిన దాని గురించి నువ్వు ఆలోచిస్తూ నీ ప్రధాన కర్తవ్యం అయిన విశాల్ రక్షణ మీద నుంచి దృష్టి మళ్లించు. అమ్మగారు చెప్పేదేంటంటే, అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే అనర్థాలు తప్ప మరే లాభం ఉండదని. అర్థమైందిలే శివ. నైని, మరొక విషయం. నా భర్తతో కలిసి షష్ఠి పూర్తి చేసుకునే అదృష్టం నాకు దక్కింది. అది కూడా నీ వల్లే. చాలా కృతజ్ఞతలు నైని. అంతంత పెద్ద మాటలు ఎందుకు అమ్మగారు? చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు కదా నైని. అర్థమైంది కదా. ఇక నీ ఫోకస్ అంతా నీ పతిదేవుడి మీద పెట్టు. సరేలే శివ. అమ్మగారు వెళ్ళిపోయారా? బామ్మగారు, బామ్మగారు, శాస్త్రి గారికి ఫోన్ చేశాను. ఇంకో 5 నిమిషాల్లో ఇంట్లో ఉంటారంట. మరి ఇంకా మన రామదండు రాలేదేంటి? ఉండండి, అందరినీ పిలుస్తాను. అత్తయ్య, ఆగవే. నీ కంచు కంఠానికి ఇంటి పైకప్పు కూడా ఎగిరిపోతుంది. బామ్మగారు, మీరలా పొగుడుతూ ఉంటే నాకు భలే సిగ్గొచ్చేస్తుంది. ఏ హాస్, మా మామ్ నిన్ను పొగళ్లేదే. నీ గొంతు గంగాళంలో ఉంటుందని ఇండైరెక్ట్ గా తిడుతుంది. అయినా పర్వాలేదు, మీటింగుల్లో నా గొంతుని మైక్ లా వాడుకోవచ్చు. జోక్ పిన్ని, బాగుందా? నీ మొహల్లా ఉంది. మిమ్మల్ని హాసనమ్మా, నువ్వు ఆగమ్మా. శబరి, ఇంతకీ ఆ శాస్త్రిని ఎందుకు రప్పిస్తున్నట్టు? అది షష్ఠి పూర్తి నాడు నట్టింట్లో చావు కనపడిందిరా. దానివల్ల ఇంటికేమైనా దోషం ఉంటుందేమోనని అడగడానికి పిలిచాను. దోషమా?
హలో అమ్మా, ఎక్కడున్నావు నాన్న? ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నానమ్మా, వచ్చేస్తున్నాను. బాయ్ మా. అయ్యో కాలు నొప్పి. అయ్యో కుంపటి రగలడం మొదలైంది. ఇది ఏ స్థాయిలో తగలడుతుందో చూడాలి. అయ్యో నా కాలు విరిగిపోయిందే. ఏమైంది సుమనా? కాలు విరిగిపోయిందేమో అని డౌట్ గా ఉంది. అబ్బా! అయ్యో సారీ సుమనా. మీరు సారీ చెప్తే నా కాలు నాకు వస్తుందా? అయ్యో నొప్పి. అరవకు సుమనా, ఎవరైనా చూస్తారేమో. నేను అరవకపోతే నాకు నొప్పి పెడుతుందని మీకెలా తెలుస్తుంది? సరే అరువైతే. మరి లోపలికి ఎలా వెళ్ళాలి? నువ్వు నడవలేవా? నొప్పి. సరే సరే నేనే తీసుకెళ్తానులే. అదే మోసుకెళ్తాలే. సరే. అమ్మా నొప్పి. ఈ తింగరితే ఏదో ఎదవ పని చేసే ఉంటుంది, అందుకే నొప్పి అని అరుస్తుంది. లే. అమ్మా లేవలేకపోతున్నాను. మెల్లగాలే. ఇట్రండి, ఎత్తుకోండి. నొప్పిగా ఉంది కదా. ఇది ఈ రోజు రచ్చ చేసేలా ఉంది. నైని కంట పడితే ఇక అంతే సంగతులు. బాబుగారు అందరినీ పంచేయమన్నారు, ఇలా కలిసి కాదు. నాకు ఇలాగే బాగుంది. నైని, ఈ పసుపు నీళ్ళు చల్లడం ఏంటి? గోడ మీద మరకలు కావా? అయ్యో బాబుగారు, పసుపు చాలా పవిత్రం. మీ భాషలో చెప్పాలంటే ఇది రోగాల్ని నిరోధించే మందులాంటిది. మనకి జ్వరమో జబ్బో వచ్చిందనుకోండి, డాక్టర్లు ఇస్తారు కదా యాంటీబయాటిక్. అదే అదే. ఈ పసుపు కూడా అలాంటిదే అన్నమాట. ఇంట్లో హాని చేసే పురుగు పుట్ర పోవడానికి ఇలా పసుపు నీళ్లు చల్లుతామన్నమాట. ఓ, దాట్స్ గ్రేట్. పరుసు, అక్క, మనం కదిలించిన పాములా నైని వైపు దూసుకొస్తోందిరా. ఎత్తు వేసింది నువ్వు కదక్కా. అయ్యో ఇప్పుడు ఏం కంపులు మునుగుపోతున్నాయో ఏమో. గాలి వేగంగా వీస్తోంది. అడవి తగలడ్డానికి ఒక చిన్న నిప్పు రవ్వ తక్కువైంది. వెళ్ళి నిప్పంటించుకురా. అలాగే అక్క. బాబుగారు, బాబుగారు, వాట్ ఈస్ దిస్ జెస్సీ? ఆ నైని ప్లేస్ లో నువ్వుండాలి. ఆ రోజు త్వరలోనే వస్తుందిలే ఆంటీ. నీకు పొట్టి పొట్టి గౌన్లు వేసుకోవడం వచ్చు కానీ మగాడు మనసు పట్టడమే రావడం లేదు. ఆ నైని మాత్రం ఆ ముతక చీరలతోనే విశాల్ మనసు దోచుకుంది. అది ఇది ఏంటి దురద వదినా? మంచికైనా చెడుకైనా గ్రహాలు కలిసి రావాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి దోష పరిహారాలు కూడా చేసుకోవాలి. అంతే అంటావా అక్క? సరే అయితే నేను ఒక పాట పాడొచ్చి నేను కూడా పట్టు పడతాను.
చెప్తారా? అయితే ఏ ఊరో వరదలో కొట్టుకుపోవడం ఖాయం. అమ్మో, నా డబ్బులు. ఏంటి బాబాయ్ అది? ఇది నువ్వు చూడకూడదులేమ్మా. అయితే నేను ఖచ్చితంగా చూస్తాను. హాసిని, హాసిని! అబ్బా! రే ఏంట్రా నిగోలా? కొంప మునిగిదక్కా. ఎందుకురా? ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? నీ మొగుడున్నాడు. ఏ మొగుడు? నీకెంతమంది మొగుళ్ళున్నారక్క? చెప్పు, తీసుకొడతాను. మరి లేకపోతే ఏంటక్క? గంగాధర మావతో నీ ముద్దుల పిల్లలతో ఎప్పుడు తీసుకున్న ఫోటో అది. అయ్యో, మరి ఇంకా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళి తీసుకో. ఆ హాసిని చేతిలో ఫోటో ఉంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టే. పోరా, వెళ్ళు. అమ్మా హాసిని! చెల్లి, విశాల్, దుర్తపిన్ని, కొరమేను అందరూ త్వరగా రండి. చెల్లి, విశాల్, దుర్తపిన్ని, కొరమేను అందరూ రండి. బా ఇదేంటి, గంగయ్య ఇందులో ఉన్నాడు అంటే నా ఇంట్రోగేషన్ కి ఈ సీన్ ఉపయోగపడుతుంది. తేల్చేస్తాను, అన్ని నిజాలు ఈ రోజుతో తేల్చేస్తాను. చెప్తాను. ఏంటి హాస్, చెవి కోసిన మేకలే అలా అరుస్తున్నావు? ఇదేంటో చెప్పుకోండి చూద్దాం. ఇదేమైనా కౌన్ బనేగా కరోర్పతి ప్రోగ్రామా? ఇదేంటో చెప్పుకోండి చూద్దామని అడుగుతున్నావు? ఇటివో. ఈ హాసిని కొంప కొల్లేరు చేసేస్తుంది. ఇప్పుడు ఎలా అక్క? సమయానికి ఇంట్లో శబరత్తయ్య, అహల్య లేరు. బతికిపోయాం. వెళ్ళి ఆ ఫోటో ఎలా అయినా తీసుకుందాం. పద. అమ్మా చెప్పు. గంగయ్య, నువ్వు ఈ ఫోటోలో ఉన్న గంగాధరం ఒకటే అని నాకు తెలిసిపోయిందిలే. వీళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మలు. నిన్నస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు. నేను అసలైన తెలివైన దాన్ని. అందుకే నాకు తెలిసిపోయింది. ఇంకా ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాం. ఏంటక్క ఇలా ఇరుక్కుపోయావు? ఏదో లమ్మాని చేతం లేరా? ఈ టైంలో జగదీష్ బాబు వచ్చినా, మన విక్రాంత్ బాబు వచ్చినా మన పంటారం మొత్తం బయటపడిపోతుంది. ఏంటమ్మా ఏమీ మాట్లాడడం లేదు? అత్తయ్య, మీరు చెప్పేలోగా ఈ ఎపిసోడ్ అయిపోయేలా ఉంది. త్వరగా చెప్పండి. కమాన్ 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 కమాన్, లేదంటే నేనే ఏదో ఒకటి చెప్పేస్తాను. చెప్తాను విశాల్, చెప్తాను.
నువ్వు చెప్పినట్టు వాడొక్క కిరాతకుడు, హంతకుడు. గాయత్రక్కని చంపిన దుర్మార్గుడు. అక్కేదో కొత్త కథ అల్లుతున్నట్టుంది. మనం కూడా ఇన్వాల్వ్ అయిపోదాం. అమ్మా, మరి నీతో పాటు ఈ ఫోటోలో ఎందుకున్నాడు? కొన్ని పరిస్థితులు మనకి ఎవరిని ఎందుకు పరిచయం చేస్తాయో తెలియదు నాన్న. వాళ్ళ పరిచయం ఒక్కోసారి ఇదిగో ఇలా 10 మంది ముందు దోషిలా నిలబడేలా కూడా చేయొచ్చు. నువ్వు బాధపడకక్క, ముందు విషయం ఏంటో చెప్పు. ఒకరోజు పిల్లలకి పోలియో టీకాలు వేయిద్దామని వెళ్ళాను. అక్కడి ఈ గంగాధరం తగిలాడు. పిల్లలు ముద్దుగా ఉన్నారు. వాళ్ళతో ఒక్క ఫోటో తీసుకుంటాను అని ఆశపడ్డాడు. గాయత్రక్క దగ్గర పనిచేస్తాడు కదా, మంచివాడే అయ్యుంటాడని నేను సరే అన్నాను. ఇదేదో దొంగ కథా చిత్రం స్టోరీ అల్లేస్తుంది. కానీ నా తర్వాత తెలిసింది వాడొక దుర్మార్గుడు అని. ఆనాడు గాయత్రక్కని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు నన్ను కూడా అకారణంగా చంపడానికి చూస్తున్నాడు. ఓ మై గాడ్, ఇట్స్ ఎ సాడ్ స్టోరీ. అది సరే అమ్మా, మరి ఇప్పుడెందుకు ఇంకా ఈ ఫోటో నీ దగ్గరే పెట్టుకున్నావు? Yes, note this point, Your Honor. విశాల్, సరైన ప్రశ్న అడిగాం. చెప్పండి అత్తయ్య, ఆ ఫోటో అంత బాగా నచ్చిందా మీకు? హాస్, పానకంలో పుడకలాగా మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఊరుకో. ఓ, స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఆ గంగాధరం ఎలా ఉంటాడో తెలియడానికి ఈ ఫోటో ఒక్కటి మనకు ఆధారం నాన్న. రేపెప్పుడైనా వాడి ఫోటో పేపర్లలో వేయించి వాడిని పట్టుకోవాలన్న ఆలోచన. బాబుగారు, 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 బాబుగారు. రిలాక్స్ రిలాక్స్. ఏంటా కంగారు? కంగారు కాదు, గోరింటాకు పెట్టాలా? నేనే పెడతాను. ఎవరికి? మా ఆయనకి. మగాళ్ళు ఎక్కడైనా గోరింటాకు పెట్టుకుంటారా? పెళ్ళాం పెడితే పెట్టించుకోవచ్చు. పెళ్ళాం వేళ్ళకి మూడు గోరింటాకు పెడితే ఇంకా అందంగా ఉంటుంది. కనీసం చందమామ అయినా పెట్టుకోవచ్చు కదా బాబుగారు. ఇట్రా. ఇదిగో అందమైన చందమామ ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది. మళ్ళీ ఈ గోరింటాకు చందమామ ఎందుకు? మీరు మాటలతో బాగా మాయ చేస్తారు బాబుగారు. నేనా? మరి నువ్వేం చేస్తావో తెలుసా? నేనేం చేస్తాను? ఈ ముద్దొచ్చే నవ్వులతో మత్తు చల్లేస్తుంటావు.
పోండి బాబు గారు. సరే గోరింటాకు పెడతాను. బాబు గారు, అరే కదలకు. బాబుగారు, మీకొక విచిత్రం చెప్పనా? విచిత్రమా? ఏంటి? గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని పెద్దవాళ్ళంటారు. అవునా? అవును. కానీ నాకు మాత్రం గోరింటాకు పెట్టి మంచి మొగుడొచ్చాడు. మరిప్పుడు గోరింటాకు బాగా పండకపోతే నన్నేమీ అనకూడదు మరి. ఇప్పుడు గోరింటాకు పండకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నాకు అందమైన మొగుడు దొరికేశాడు కదా. మెంటల్. నైని, అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? గోరింటాకులో ఔషధ గుణాలుంటాయి బాబుగారు. యు మీన్ మెడిసినా? అదే అదే. ఇది పెట్టుకుంటే మన ఒంట్లో ఏర్పడే అధికమైన వేడిని పోగొడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ల గర్భాశయ సమస్యలు కూడా దీనివల్ల పోతాయట. ఒక్కోసారి ఏమీ తెలియని దానిలా కనిపించినా అన్నీ తెలుసు నీకు. చేతులకు పెట్టడం అయిపోయింది. ఇంకెక్కడ పెట్టాలి? చేతులకి చందమామ పెట్టాను కదా, నుదుటన సింధూరంలా సూర్యుడు కూడా పెడతాను. సరేనా? ఎలా బాబుగారు? ఇలా. ఏంటి విషయాలిది? వదిలితే మీ ఆవిడ ఒళ్ళంతా గోరింటాకు పెట్టేసేలా ఉన్నావే. ఏ నైని, పెట్టాలా? పొండి బాబుగారు. అమ్మా హాసిని, అందరికీ పసుపు రాయడం అయిపోయిందా? అయిపోయింది బామ్మ. అయ్యో మర్చిపోయాను, చెల్లికి ఇంకా రాయలేదు. సరే రాయి. అమ్మగారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? వద్దమ్మగారు. మనలో మనకేంటి చెల్లి, మనం జాన్ జిగిరి దోస్తులం కదా. అయ్యో అది కాదమ్మగారు. పర్లేదని చెప్తున్నానా?
నైని, అది మామూలు పసుపు కాదే, నేను నీకోసమే ప్రత్యేకంగా తయారు చేసింది. బాగా రాయించుకో. ఎంత బాగా రాయించుకుంటే అంత భగ్గుమంటావు. అయిపోయింది బామ్మ. అమ్మా నైని, ఇక పూజ మొదలు పెట్టమ్మా. అలాగే పెద్దమ్మ గారు. నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवर वर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते అబ్బా, ఇంకా ఎంతసేపు కూర్చోవాలి ఈ పూజలో? మేకప్ కోసమైతే గంటలు గంటలు కూర్చుంటావే. మేకప్ వేసుకుంటే అందం వస్తుంది, ఇలాంటి వ్రతాల్లో కూర్చుంటే నీరసం వస్తుంది. ఏంటి కథ? ఏం కదా? పసుపు గిన్నెల కథ. ఓహ్, చూసేశారా? మొత్తం చూశాను. ఇంతకీ ఏం కలిపావు? అది ఒక ప్రత్యేకమైన కెమికల్ కలిపిన పసుపు ఆంటీ. ఇప్పటికే హాస్ని సిస్టర్ నైని కాళ్ళకి రాసేసింది. కానీ నైని బాగానే ఉందిగా. ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తూ బాగానే ఉంది. కానీ అర్ధరాత్రి అగ్నికి ఆహుతవుతుంది. అదెలా? నైని ఆల్రెడీ శాస్త్రి గారికి చెప్పినట్టు రాత్రి ఈ పూజా మండపం దగ్గరే పడుకుంటుంది. అది కూడా ఒంటరిగా. ఆ సమయంలో అక్కడ దీపాల్లో ఉన్న నూనె ఎలాగోలా కింద పడి నైని కాళ్ల దగ్గరకు వెళ్లేలా చేస్తా. దెన్ నయని కాళ్లకు ఉన్న ఆ ప్రత్యేకమైన కెమికల్ కి వచ్చి నూనె తగలగానే మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో ఆ నయని హాహాకారాలు చేస్తూ తగలబడిపోతుంది. ప్లాన్ అద్దరింది జాస్మిన్. ఈ జాస్మిన్ ప్లాన్ చేస్తే ఎవరైనా వావ్ అనాల్సింది. నైని అమ్మవారికి పూజ చేసి అదే అమ్మవారికి తనని తాను బలివ్వబోతోందని